రైట్. మేడారం జాతరలో మనకి భాగంగా 4 రోజులు కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితిలో వస్తుంటారు కొంతమంది. అంటే అమ్మవారు వచ్చేదాకా మనం మొక్కులు అప్పచెప్పొద్దు అన్న ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోవడానికి కుటుంబ సమేతంగా వస్తుంటారు. అలాంటి వారికి ఇట్లాంటి ఆ అరణ్యంలో అంటే ఈ చెట్ల మధ్యన ఉండే పరిస్థితి కొంతవరకు ఉండకపోవచ్చు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మరి మారుతున్న సాంప్రదాయాల ప్రకారంగా వీళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని రూమ్స్ లాగా ఏర్పాటు చేశారు. అంటే అప్పటికప్పుడు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఒక రూమ్ లాగా షెడ్ లాగా అంటే ఏదైనా కవర్తో వీళ్ళు సహాయంతో చుట్టూ కూడా ప్రహారీ గోడలా ఏర్పాటు చేసి ఒక రూమ్ని క్రియేట్ చేసి ఇక్కడ ఈ ఉండేందుకు అందుబాటుగా అన్ని ఉంటే వసతులు ఉండేటట్టుగా అంటే వాష్రూమ్స్ బయట చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చుట్టుపక్కల చూస్తున్నట్టయితే ఇలాగే ఒక్కొక్కటి పక్క పక్కన డేరాల్లాగా పాతకాలంలో డేరాలు అనేవాళ్ళు అలాంటి ఒక డేరాల్లాగా ఏర్పాటు చేసి కూడా వీళ్ళు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి సంస్థలు చాలామంది ఉన్నారు. యూత్ ఎక్కువగా ఇట్లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు అందుబాటులో వసతి గృహాలను ఏర్పాటు చేయడానికి కానీ ఇట్లాంటివి బయట ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ ఉండి 4 రోజులు కూడా అమ్మవారి దర్శనానికి అందుబాటులో ఉండేటట్టుగా కొంచెం గద్దెకి దగ్గరలలో కూడా వీళ్ళు రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఎలా దీన్ని యూజ్ చేసుకుంటున్నారు భక్తులు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇక్కడ ఈ వసతి గృహాలను మీరే ఏర్పాటు చేయడం జరిగిందా అండి? మేము ఏర్పాటు చేయలేదు, మా అన్న ఏర్పాటు చేసిన వసతి గృహాలు. ఏర్పాటు చేసిన దాంట్లో మేము ఇక్కడ ఆర్గనైజ్ కాదు, మేము వచ్చి ఇక్కడ 1 వీక్ ఇక్కడ షెల్టర్ తీసుకొని ఉంటున్నాం. మీరు ఉంటున్నాం భక్తుల. ఎలా ఉందండి ఇక్కడ అన్ని వసతిలో అంటే అందుబాటులో ఉంచారా అన్ని సౌకర్యాలను మీకు? అంటే ఎలా ఉంది ఇందులో స్టే చేయడం ఎలా అనిపిస్తుంది? ఇందులో స్టే చేయడం చాలా హ్యాపీనే. ఈ వసతి అంతా బాగానే ఉంది. మేము ప్రతిసారి జాతర టైంలో కంపల్సరీ విత్ ఫ్యామిలీతోని 1 వీక్ ఇక్కడే ఉంటాం. మంచిగా ఎంజాయ్ చేసి అమ్మవారి దర్శనం చేసుకొని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. అంటే ఎక్కువగా మట్టి ఎక్కువగా చూస్తుంటాము ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో. మనకు ఉండడానికి కూడా చాలా వరకు ఈ మట్టిలో కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇట్లా వసతి ఏర్పాటు చేసి మనకి అన్ని అందుబాటులో ఉంచారు కదా, అది ఎలా అనిపిస్తుంది? అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ మళ్ళీ మనం చూడలేము. ఇక్కడైతేనే చూడగలుగుతాం. ఇలానే కొనసాగుతూనే మంచిగా ఉంటుంది ఇది మేడారం జాతర అంటే.